ఫ్రెండ్స్, హైదరాబాద్ తుక్కగూడలో ఉన్న శ్రీ ఆదిలక్ష్మి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. దేవుని గుట్ట కూడా అని అంటారు. సుమారు 3700 సంవత్సరాల పురాతనమైన టెంపుల్. ఇది స్వయంభు క్షేత్రం అండి. అంటే స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిసారు. ఇక్కడ రాళ్ళ మధ్య వెలిసిన వెంకటేశ్వర స్వామి అత్యంత శక్తివంతుడిగా భక్తుల నమ్మకం. ఇక్కడి విగ్రహాలన్నీ స్వయంభుగా వెలిసాయని చెప్తున్నారండి పంతులు గారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ప్రశాంతమైన రాళ్లగుట్టల మధ్య ఈ ఆలయం నెలకొంది. చాలా చరిత్ర కలిగిన టెంపుల్ అండి. చాలా బాగుంది టెంపుల్. చాలా ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అంటే తుక్కగూడ శంషాబాద్ ఎయిర్పోర్టు అవుట్ రింగ్ రోడ్కు సమీపంలో ఈ టెంపుల్ ఉంటుంది. రంగారెడ్డి జిల్లా తుక్కగూడ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో మహేశ్వరం గ్రామానికి దగ్గరగా ఎత్తైన కొండలో ఉందండి ఈ టెంపుల్. మొదటి కొండ శిల కింద భాగంలో గృహల్లో ఉంటుంది. 3 భాగాలుగా ఉంటుందండి. ఈ టెంపుల్ వచ్చేసి అంత కొండల్లో ఉంది, కానీ 3 భాగాలుగా ఉంది. ఎటు చూసినా కొండల్లో వెళ్ళాలి. చాలా బాగుందండి. ధ్వజస్తంభం దగ్గరే కొండరాతిపై చెక్కిన శ్రీ వెంకటేశ్వర స్వామిని విగ్రహం దర్శనమిస్తుంది. ఫస్ట్ చూడండి, గర్భాలయ ద్వారం పశ్చిమ ముఖాన అక్కడ హనుమంతుల వారు. కిందకి వెళ్తే శివలింగం ఉందండి. శివుణ్ణి దర్శించుకోండి. పైన నంది ఉంది. చాలా బాగుందండి. ఆ స్టెప్స్ కిందకి వెళ్ళాలి. అక్కడ స్వామివారిని దర్శించుకొని మళ్ళీ పైకి రావాలి. ఇక్కడే లోపలికి వెళ్తే 12 మంది ఆల్వార్లు వేచి ఉన్నారండి. ఎవరైతే ఉన్నారో మంచికంటి వెంకన్న అని ఈయనకు పేరు. ఆయన ఇరువురి భార్యలు. వాళ్ళిద్దరూ వీళ్ళు దేవరకొండ వాళ్ళంట. అయితే 500 సంవత్సరాల క్రితం ప్రతాపరుద్రుడి కాలంలో వీళ్ళు దేవరకొండలో నివసించేవారంట. వీరు పుట్టుకతో అంధుడంట. అంధుడైనందుకు అంధత్వం పోవడానికి ఆ వెంకన్న శ్రేష్ఠి అంటే వైశ్యులు చాలా ధార్మిక కార్యక్రమాలు చాలా చేశారంట. కానీ ఏం చేసినా కానీ ఏదో చేసినప్పటికీ కూడా అసలు ఏమీ కలిసి రావట్లేదంట. ఎంత చేసినా అంధత్వం అనేది దూరం కావట్లేదంట. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత కొంతమంది శ్రేయోభిలాషులు చెప్పారంట. ఏమనంటే వారికి ఒక సలహా ఇచ్చారంట. చూడండి, ఇక్కడేనండి 12 మంది ఆల్వార్లు వేచి ఉన్నారు గోడ పైన. ఏమని సలహా ఇస్తారంటే, తిరుపతి వెళ్ళి శ్రీవారికి స్వామివారిని సేవించుకోండి. అక్కడ కొంతకాలం ఉండి ఏమన్నా ధార్మిక కార్యక్రమాలు ఏమన్నా చేస్తే మీకు మంచి జరుగుతుంది, అంధత్వం అనేది పోతుంది అని అంటారంట. తిరుపతి వెళ్ళి పూజలు చేయండి అని చెప్తారంట. స్వామి యొక్క అనుగ్రహం కోసం నేను అంధత్వం దూరం అవ్వాలి అని అవుతుందేమో అవదో అని చెప్పేసి ఆయన ప్రయత్నించమని కొంతమంది సలహా చెప్తారంట. వారు దేవరకొండ నుంచి తిరుపతికి వెళ్ళాలని ఒక 15 ఎడ్లు బండ్లని రవాణా సౌకర్యాలను సమకూర్చుకున్నారంట. అప్పుడు రవాణా సౌకర్యం లేదు కదా, అంటే అప్పుడు వెహికల్స్ లేవు, ఓన్లీ ఎడ్లు బండ్లే ఉండేవి కదా. అయితే వాళ్ళు మధ్యాహ్నం కావడం చేత కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకోవటానికి వంటలు చేసుకొని కొంచెం విశ్రాంతి తీసుకొని అక్కడ పడుకున్నారంట. అయితే అప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు ఒక అర్చక బాలుడి రూపంలో ఆ ఆర్యవైశ్యుల దగ్గరికి వచ్చి దర్శనమిచ్చి ఇలా అంటాడంట, శ్రీ వైశ్యశ్రేష్ఠుడైన నువ్వు అంత దూరం వెళ్ళి తిరుపతి వెళ్ళే అవసరం ఎందుకు? వెళ్ళే దారిలో ధార్మిక కార్యక్రమాలు అక్కడ చేయడం ఎందుకు? ఎక్కడెక్కడో చేసే కన్నా ఇక్కడే ఉన్నాను కదా, నేను చాలా కాలం అయింది, ఇప్పటికీ చాలా కాలం అయింది కాబట్టి ఆ ధార్మిక కార్యక్రమాలు ఇక్కడే చెయ్యి, నీకు అంధత్వం దూరం అవుతుందని చెప్పి ఆ అర్చక రూపంలో ఉన్నటువంటి ఆ స్వామివారు చెప్పి అంతర్ధానం అవుతారంట. స్వామివారు కనపడరు. ఆ తర్వాత ఆ విషయాన్ని మళ్ళీ రాత్రిపూట కళలోకి వచ్చి స్వామివారు స్వయంభుగా కళ్ళలోకి వచ్చి చెప్పడం జరుగుతుందంట.
అప్పుడు ఆ శ్రేష్ఠుడు చాలా సంతోషించి వెంటనే ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ ఈశాన్య దిశలో ఉంటుంది కదా ఈ టెంపుల్, ఆ ఆలయానికి ఒక 200 మీటర్ల దూరంలో అక్కడ కోనేరు తవ్వించగానే అతనికి వెంటనే ఆ అంధత్వం దూరం అయిపోతుందంట. నేత్రాలు దృష్టి వచ్చి ఎప్పట్లాగే మంచి కంటి చూపు కనిపిస్తుందంట. అప్పటి నుంచి వీళ్ళను మంచి కంటి వాళ్ళని అంటారంట అక్కడ వాళ్ళు. అందుకు రామాపురం వాళ్ళంతా మంచి కంటి వెంకన్నగా ప్రఖ్యాతిగాంచాడంట అతని పేరు. 7 పర్వతాలలో కూడినటువంటి స్థలం అండి ఇది. చాలా ఫేమస్ ఈ టెంపుల్. చాలా బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. టెంపుల్ అయితే చాలా బాగుందండి. కొండపైన ఎటు చూసినా గృహాలు ఉంటాయి, దారులు చాలా. అసలు ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ఇక్కడ వెలిసారు కానీ ఎవ్వరికీ తెలియదు. అంటే ఒక అంధుడి వల్ల స్వామివారు ఇక్కడ వెలిసినట్టు తెలుస్తుంది. అంటే ఆ అంధుడు నాకు కంటి చూపు రాలేదు, తిరుపతి వెళ్ళాలనుకుంటాడు కదా, అక్కడెక్కడో తిరుపతి వెళ్ళటం ఎందుకు అని చెప్పి స్వామివారే కల్లోకి వచ్చి స్వయంభుగా నేను ఇక్కడ ఉన్నానని చెప్పి అతనికి ఇలా టెంపుల్ని స్వామివారు ఇక్కడ వెలిసారని ప్రపంచానికి తెలిసేలా ఇక్కడే వెళ్తున్నాను, తిరుపతి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండి నన్ను దర్శించుకోండి, నీ అంధత్వం పోయిద్దని తెలియజేస్తాడు స్వామివారు. అంటే అదనమాట స్టోరీ.